హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. హైదరాబాద్ రియాలిటీ మార్కెట్లో డౌన్ ట్రెండ్ 2022 నుంచి మొదలైంది. ఇప్పటికీ అదే పోకడ కొనసాగుతోంది. మధ్యలో కృత్రిమ భూమి కనిపించినా దాంతో ఉపయోగం లేకుండా పోయింది. లావాదేవీల్లో ఎక్కడా పెరుగుదల కనిపించడం లేదు. అటు సర్కారు కూడా రాబడి కూడా పడిపోవడంతో భూముల వాస్తవ ధరలు పెంచాలని ఆలోచిస్తోంది. మార్కెట్ ధరకు వాస్తవ ధరకు పొంతం లేని పరిస్థితుల్లో భూముల వాస్తవ ధరలు పెంపు సబబే అన్న అభిప్రాయాలున్నాయి. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం మందగించినట్లు విశ్లేషకులు చెప్తున్నారు. మార్కెట్లో లావాదేవీలు తగ్గుముఖం పట్టాయి. 2022 నుంచి ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. గత డిసెంబర్ నుంచి మొన్నటి ఏప్రిల్ వరకు అంతకు ముందు ఏడాది కంటే నెలవారీ రిజిస్ట్రేషన్ల సంఖ్యలో తగ్గుదల కనిపించింది. అయితే ఎన్నికలు వచ్చినప్పుడు ఈ పోకడ సహజమే అనే భావనుంది. ఈసారి ఎన్నికలకు ముందే మొదలైన మందగమనం ఇప్పటికీ కొనసాగుతోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో ఎన్నికల ఖర్చు కోసం నేతలు రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఉన్న డబ్బుని మొబిలైజ్ చేస్తారు. దీంతో మార్కెట్లో లిక్విడిటీ తగ్గిపోతుంది. ఆటోమేటిక్ గా డిమాండ్ పడిపోతుంది. ఎన్నికల సమయంలో స్థిరాస్తి వ్యాపారులు, పెట్టుబడిదారులు భూములు కొనేందుకు ముందుకు రారు. ప్రభుత్వం మారితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయోననే ఆలోచనతో వారు వెనకడుగు వేస్తారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత స్థానిక ఎన్నికలుండడంతో భూముల క్రయ విక్రయాలు కొంతకాలం తగ్గే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ కు రాజకీయంతో దగ్గర సంబంధం ఉండడంతో ఎన్నికల సమయంలో కొత్త ప్రాజెక్టులు ప్రారంభించేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉత్సాహం చూపించే అవకాశం లేదు. ఎన్నికలైన 6 నెలల వరకు ఇదే పరిస్థితి ఉంటుందని అంచనా. డిసెంబర్ కు రియల్ ఎస్టేట్ మార్కెట్ కుదుట పడుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. గత ఏడాది మార్చిలో 6,959 రిజిస్ట్రేషన్లు జరిగితే ఈ ఏడాది మార్చిలో 6,416 నమోదయ్యాయి. దీంతో 8% పడిపోయినట్లయింది. ఈ ఏడాది ఫిబ్రవరితో చూసినా 10% పడిపోయింది. ఇక గతంలో జరిగిన అగ్రిమెంట్లతో రిజిస్ట్రేషన్లకు రావడం వల్లే ఈ ఏడాది ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్లు పెరిగాయంటున్నారు. నిరుడు డిసెంబర్తో పోల్చితే ఈ జనవరిలోనూ రిజిస్ట్రేషన్లు 25% తగ్గాయి. సొంతింటి కలకు మధ్యతరగతి వర్గాలు దూరమైనట్టు తాజా గణాంకాలు స్పష్టమవుతోంది. మొత్తం రిజిస్ట్రేషన్లలో నిరుడు మార్చితో చూస్తే ఈ ఏడాది మార్చిలో 25 లక్షల లోపు రిజిస్ట్రేషన్లు 18% నుంచి 14% దిగజారాయి. అలాగే 25 నుంచి 50 లక్షల లోపు రిజిస్ట్రేషన్ల వాటా కూడా 53% నుంచి 45% పతనమైంది. ఇక 500 నుంచి 1000 చదరపు అడుగుల్లోని నివాసాలకు డిమాండ్ గతంలో 17% ఉంటే ఇప్పుడు 13%గానే ఉంది. ఈ పరిణామం మిడిల్ క్లాస్ కస్టమర్లు మార్కెట్ కు దూరమయ్యారని చెప్పకనే చెప్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ రియాలిటీ రంగం దేశవ్యాప్తంగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న 7 టాప్ సిటీలతో పోల్చితే హైదరాబాద్ రియాలిటీలో కొత్త వెంచర్ల హడావిడి బాగా పెరిగింది. అంతే విధంగా రియల్ ఎస్టేట్ రేట్లు కూడా అంతే రీతిన పెరిగినట్లు చాలా వరకు రియల్ ఎస్టేట్ అనాలిసిస్ సంస్థలు చెప్తున్నాయి. ఇష్టానుసారంగా ఇచ్చిన ప్రాజెక్టుల అనుమతితో అమ్మకం కాని యూనిట్ల సంఖ్య భారీగా పెరిగినట్లు రియల్ ఎస్టేట్ రీసెర్చ్ సంస్థలు వెల్లడిస్తున్నాయి. కిందటి ఏడాది జూలై నుంచి డిసెంబర్ 6 నెలల కాలంలో 16,353 ప్రాపర్టీలు రిజిస్టర్ అయ్యాయి. కొత్త ఏడాదిలో కూడా భారీగానే కొత్త వెంచర్లు లాంచ్లు పెరిగాయి. దీంతో అమ్మకం కాని ఫ్లాట్ల సంఖ్య కూడా పెరిగి ఉంటుందని రియాలిటీ సంస్థలు కూడా అంగీకరిస్తున్నాయి. అదీకాక బ్యాంక్ లోన్స్ వడ్డీ రేట్లు విపరీతంగా పెరగడం, భూమి ధర పెరిగిపోవడంతో నిర్మాణ వ్యయాలు పెరిగాయని, దీంతో ప్లాట్స్ బయ్యర్స్ ప్రస్తుత పరిస్థితుల్లో ఇల్లు, ప్లాట్స్ కొనుగోలు చేయడానికి వెనుకంజ వేస్తున్నట్లు రియాల్టర్లు చెప్తున్నారు. ఒకప్పుడు నెలకు దాదాపుగా హైదరాబాద్ రియాలిటీ రంగంలో 4,000 నుంచి 5,000 కోట్ల విలువైన ట్రాన్సాక్షన్లు జరిగేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 2023లో ప్రాపర్టీ ఈక్విటీ ఇచ్చిన నివేదిక చూస్తే దాదాపుగా 1,00,000 అన్సోల్డ్ ఇన్వెంటరీ హైదరాబాద్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇప్పుడు కొత్త ఏడాదిలో ఇంకా పెరిగే ఛాన్స్ ఉందనేది అనలిస్టుల వాదన. దాదాపుగా 16 నెలలుగా ఈ అన్సోల్డ్ ఇన్వెంటరీ పేరుకుపోయినట్లుగా తెలుస్తోంది. ఇదంతా కూడా టెంపరీగా కొనసాగే ప్రక్రియనని ఒక బిల్డర్ ఒక వెంచర్ కు సంబంధించి ఎక్కువ మొత్తంలో యూనిట్లు కట్టుకోవాలనుకుంటే అందులో కొన్ని యూనిట్లు మొదటగా అందుబాటులోకి తెస్తారు. మిగతా యూనిట్లు తర్వాత అమ్ముకోవాలనుకున్నప్పుడు అది కూడా అన్సోల్డ్ ఇన్వెంటరీలోకి వస్తుందని క్రెడాయ్ చెప్తోంది. ఇక హైదరాబాద్ లో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఒక్కసారిగా ఎకరం ల్యాండ్ ధర 100 కోట్లు పలకడంతో దీన్ని కొంతమంది రియాల్టర్లు క్యాష్ చేసుకోవడం కోసం ఆ భూములను చూపుతూ కృత్రిమంగా భూములు, ప్లాట్ల ధరలు పెంచేస్తున్నారనే వాదనుంది. దీనివల్ల చాలా మంది రియాల్టర్ల పైన ఆ ప్రభావం పడుతుందనేది కొంతమంది రియాల్టర్ల వాదన.
ప్రస్తుతం బుద్వేల్, కిస్మత్పుర, బండ్లగూడ, నార్సింగి లాంటి ప్రాంతాల్లో ఒకప్పుడు గజం భూమి ధర 50,000 ఉంటే ఇప్పుడు అది 1 నుంచి 1,20,000 ధర పలుకుతోంది. దీంతో అక్కడ కట్టే ప్లాట్ల ధరలు 20 నుంచి 30% దాకా బిల్డర్లు పెంచి అమ్ముతూ ఉండడం కూడా అమ్మకాలు పడిపోయి అన్సోల్డ్ ఇన్వెంటరీ పెరగడానికి కారణమవుతోంది. హైదరాబాద్ లో డిమాండ్ కు మించిన సప్లై కూడా రియల్ ఎస్టేట్ మందగమనానికి కారణమనే వాదన చాలా కాలంగా ఉంది. సరైన మార్కెట్ అంచనా లేకుండా కొత్త ప్రాజెక్టుల ప్రారంభం, సామాన్యులకు అందుబాటులో లేని ధరలు రియల్ ఎస్టేట్ కు అసనిపాతంగా మారాయి. సాధారణ వినియోగదారుల కోసం కట్టే ఇళ్లు చాలా తక్కువగా ఉంటున్నాయి. ప్రీమియం, లగ్జరీ ప్రాజెక్టులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే రియల్ ఎస్టేట్ కు మధ్య తరగతి దూరమయ్యే అవకాశాలున్నాయి. ఈ విషయంలో రియల్టర్లు ఇప్పటికైనా వాస్తవాలు గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు. మెట్రో నగరాలైన బెంగళూరు, ముంబై, చెన్నై, ఢిల్లీలో కూడా ఇలా కృత్రిమంగా ధరలు పెరగడంతో అక్కడ రియల్ ఎస్టేట్ మార్కెట్ పూర్తిగా దెబ్బతింది. పైగా అక్కడ అఫోర్డబుల్ హౌసింగ్ లేకపోవడంతో రియల్ ఎస్టేట్ రంగంలో ఎక్కువ మొత్తం అమ్మకాలు జరిగే డబుల్ బెడ్రూమ్ల సేల్స్ కూడా కుప్పకూలిపోయాయి. ఇప్పుడు ఇదే పరిస్థితి హైదరాబాద్ మార్కెట్ లో నెలకొంటోందని ప్రాపర్టీ కన్సల్టింగ్ సంస్థలు చెప్తున్నాయి. ప్రభుత్వం ఇష్టానుసారంగా పెరుగుతున్న రియాలిటీ ధరలపైన, కృత్రిమ డిమాండ్ పైన ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓన్లీ బిజినెస్, నో ప్లానింగ్. ఎక్కడైనా ఓ ప్రాజెక్ట్ ప్రారంభించాలి అంటే దాని లాభారిష్టాలు ఏంటన్న లెక్కలు వేయడం కామన్. కానీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బిజినెస్ వ్యాపారులు మాత్రం ఈ అంచనాలు వేసి ప్రాజెక్టులు పూర్తి చేయడంలో మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యారని చెప్పొచ్చు. కేవలం స్థలం దొరికితే చాలు అన్నట్లుగా కొత్త ప్రాజెక్టుల్ని ఆరంభించి భూమి పూజలు చేసి పిల్లర్లు లేపి అడ్వాన్సులు తీసుకోవడంతో సరిపెట్టారు కొంతమంది. మరికొంతమంది మాత్రం ప్రీ లాంచ్ ఆఫర్లతో బయ్యర్లను ఆకర్షించి సగానికి పైగా నిర్మాణాలు జరిపారు. ఇక బడా రియాలిటీ బాస్లు అయితే చెప్పినవన్నీ పూర్తి చేసినా కానీ మార్కెటింగ్ చేసుకోవడంలో వెనుకబడ్డారు. దీంతో హైదరాబాద్ రియల్ రంగంలో అమ్ముడు కాని ఫ్లాట్ల సంఖ్య ఎంత లేదన్నా 2 లక్షల దాకా ఉన్నాయి. హైదరాబాద్ లో ఫ్లాట్ల అమ్మకాలు తగ్గుతున్నా రేట్లు తగ్గించడానికి మాత్రం ఎవరూ సిద్ధంగా లేరు. ధరలు తగ్గిస్తే తమ బ్రాండ్ నేమ్ పడిపోతుందని పెద్ద కంపెనీలు భావిస్తున్నాయి. చిన్న కంపెనీలు కూడా తామెందుకు తగ్గించాలనే ధోరణితో వేచి చూస్తున్నాయి. అనధికారికంగా ఏవో కొన్ని ఆఫర్లు ఇస్తున్నా అవి కొనుగోలుదారుల్ని ఆకట్టుకునే రేంజ్ లో అయితే లేవనే చెప్పాలి. అమ్ముడు పోని ఫ్లాట్ల కథ ఇలా ఉంటే అమ్ముడైన ఇళ్లకు కూడా సరైన అద్దెలు రావడం లేదని కొనుగోలుదారులు మొత్తుకుంటున్నారు. కొనేటప్పుడు వేసుకున్న అంచనాలకు అద్దెకి ఇచ్చేటప్పుడు వస్తున్న ఆదాయానికి ఎక్కడా పొంతన కుదరడం లేదు. అద్దెల విషయంలో మరీ పట్టుదలకు పోతే నెలల తరబడి ఇళ్లు ఖాళీగా ఉంటున్న పరిస్థితి ఉంది. కొంతమంది కాస్త అద్దె తక్కువైనా పర్లేదని రాజీ పడుతున్నారు. రియాలిటీ మార్కెట్లో భూముల వాస్తవ ధరలు పెంచాలన్న వాదన వినిపిస్తోంది. కొన్ని చోట్ల కృత్రిమ భూమి కారణంగా ధరలు ఎక్కువగా ఉన్నా చాలా చోట్ల భూముల వాస్తవ ధరలు ఏళ్ల తరబడి అలాగే ఉన్నాయన్న అభిప్రాయం ఉంది. వాస్తవ ధరలు మార్కెట్ ధరల మధ్య అంతరాన్ని తగ్గించగలిగితే సర్కారుకు ఆదాయం పెరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ ధరల పెంపుతో రియల్ ఎస్టేట్ పై ఎలాంటి ప్రభావం పడుతుందనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ లో గత ఏడాది రియల్ ఎస్టేట్ లో కృత్రిమ భూమి సృష్టించే ప్రయత్నం జరిగింది. స్వయంగా గత సర్కారే పూనుకుని ఈ పని చేసిందనే వాదనుంది. అయితే అది తాత్కాలిక ప్రచారానికే తప్ప నిజంగా మార్కెట్ కు పనికి రాలేదని తేలిపోయింది. పైగా వాస్తవ ధరలకు, మార్కెట్ ధరలకు అంతరం పెరిగిపోయింది. దీంతో సర్కార్కి రావాల్సినంత రిజిస్ట్రేషన్ రాబడి రాలేదని అధికారులు తేల్చారు. దీంతో కొత్త ప్రభుత్వం భూముల వాస్తవ ధరలు పెంచే యోచన చేస్తోంది. చాలా చోట్ల భూముల వాస్తవ ధరలు తక్కువగా ఉండడంతో భూముల ధరల పెంపు మంచిదే అనే వాదన గట్టిగా వినిపిస్తోంది. అప్పుడు వాస్తవ ధరకు, మార్కెట్ ధరకు మధ్య అంతరం తగ్గి సర్కార్కు రాబడి పెరుగుతుందనే అభిప్రాయాలున్నాయి. ఇదే సమయంలో భూముల వాస్తవ ధరల పెంపుతో రియల్ ఎస్టేట్ పై పడే ప్రభావాన్ని కూడా గమనించాల్సిన అవసరం కనిపిస్తోంది. మాదాపూర్లో గజం మార్కెట్ ధర ₹1,50,000 వాస్తవ ధర 20,000 ఉంది. జూబ్లీ హిల్స్ లోను మార్కెట్ ధరకు, వాస్తవ ధరకు మధ్య చాలా తేడా ఉంది. హైదరాబాద్ లో చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంది. భూముల వాస్తవ ధరలు పెంచాలనే యోచన సబబే అనే వాదనుంది. అప్పుడు సర్కార్కు ఆదాయం పెరగడంతో పాటు మార్కెట్ ధరకు, వాస్తవ ధరకు మధ్య అంతరం మందకొడిగా ఉన్న రియల్ ఎస్టేట్ అద్భుతంగా ఉందని చెప్తూ ధరలు పెంచుకుంటున్నారు ఫ్లాట్ల ఓనర్లు. కొత్త ప్రాజెక్టుల్లో సంక్రాంతి తర్వాత చదరపు అడుక్కి 300 నుంచి 500 పెరుగుతుందని, కొనుగోళ్లకు త్వరపడాలని ఊదరగొడుతున్నారు. అయితే చదరపు అడుక్కి 300 నుంచి 500 రేటు పెంచుకుని అలా వచ్చిన డబ్బుతో ఏడాదిన్నరగా పేరుకుపోయిన అప్పులు, నిర్మాణ వ్యయం, తెచ్చిన అప్పులపై వడ్డీలు కట్టడానికి వాడుతున్నారు. భూమి తేవడానికి సెప్టెంబర్లో రియల్ ఎస్టేట్ అద్భుతంగా ఉందని చెప్పడానికి బుద్వేల్, మోకిలా, కోకాపేట్లో భూములు హెచ్ఎండిఏ వేలం వేసింది. ఎకరా 100 కోట్లకు పైగా పలికి కోకాపేట రికార్డులు క్రియేట్ చేసింది.
హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బూమ్ ఉందని అప్పట్లో రాజకీయ పార్టీలు కూడా చెప్పుకున్నాయి. కానీ ఇదంతా తాత్కాలికమే. బూమ్ మబ్బులు తొలగిపోయాక అసలు రియాలిటీ చిత్రం కనిపిస్తోంది. మార్కెట్ కు ఆ బూమ్ ఎలాంటి సాయం చేయలేదని తేలిపోయింది. 2022లో మొదలైన మందగమనం నిలకడగా కొనసాగుతోంది. డిసెంబర్ తర్వాతే రియాలిటీ మార్కెట్ లో ఊపొచ్చే అవకాశం కనిపిస్తోంది. కరోనా ముందున్న స్థాయికి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మళ్లీ చేరలేదని చెప్పాలి. అయితే కరోనా తర్వాత కొద్ది కాలం మాత్రమే ఒక్కసారిగా పెరుగుదల నమోదైంది. అది లాక్డౌన్ ఎత్తేసిన ప్రభావం మాత్రమేనని నిదానంగా తేలింది. రియల్ ఎస్టేట్ మందగమనంలో ఉందని తెలిసినా రియల్టర్లు వాస్తవాలు ఒప్పుకునే ప్రయత్నం చేయకపోవడం, పైగా అంతా బాగుందని కలరివ్వడం జరిగింది. హైదరాబాద్ లో కోవిడ్ ముందు స్థిరాస్తి రంగం దూకుడు మీదున్నప్పుడు కొందరు బిల్డర్లు ప్రీ లాంచ్ పేరుతో దందాకు తెరతీశారు. అనుమతులు లేకుండానే రెరా నిబంధనలకు విరుద్ధంగా అపార్ట్మెంట్లలోని ఫ్లాట్లను విక్రయించి కోట్ల రూపాయలు ఆర్జించారు. చేతిలో చిల్లి గవ్వ లేకున్నా ముందుగా ఎంపిక చేసుకున్న ప్రాంతంలో భూములు చూపించి ఇక్కడ అపార్ట్మెంట్, వాణిజ్య సముదాయం వస్తుందని, అందులో ఫ్లాట్, వాణిజ్య స్థలం మార్కెట్ కంటే అతి తక్కువ ధరకే వస్తుందని కొనుగోలుదారుల్ని నమ్మిస్తున్నారు. సొమ్ము మొత్తం ముందే చెల్లిస్తే చదరపు అడుగు 3,000 ఉన్న చోట 2,000 విక్రయించి ఆ మొత్తాన్ని భూ యజమానికి చెల్లించి అవిభాజ్యపు స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అనంతరం స్థలం కొన్న వారి నుంచి జాయింట్ డెవలప్మెంట్ కమ్ అగ్రిమెంట్, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీని బిల్డర్ రాయించుకుని అనుమతులకు దరఖాస్తు చేస్తే 3 ఏళ్ల వరకు సమయం పడుతుంది. ఈ విషయాన్ని దాచి 3 ఏళ్లలోనే నిర్మాణాలు చేస్తామంటూ సంస్థలు మభ్యపెడుతున్నాయి. జీహెచ్ఎంసీలో పలు ప్రాంతాల్లో ఇలాంటి ప్రీ లాంచ్ మోసాలు వెలుగు చూశాయి. ప్రీ లాంచ్ ఆఫర్లకు ఎవరూ కూడా మోసపోవద్దని ప్రభుత్వం, జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ చెప్తున్నాయి. కానీ ప్రీ లాంచ్ ఆఫర్ల దందా హైదరాబాద్ లో నడుస్తూనే ఉంది. ఎన్టీవీ కూడా ఎప్పటికప్పుడు రియల్ మోసాలపై కొనుగోలుదారుల్ని హెచ్చరిస్తూనే ఉంది. తక్కువ ధరకొస్తున్నాయని అడ్వాన్స్ చెల్లించిన కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి ప్రీ లాంచ్ సంస్థలు. 2 ఏళ్ల ముందే అపార్ట్మెంట్లను బుక్ చేసుకుంటే మీకు లక్షల్లో ఆదా అవుతుందని బడా రియల్టర్లు హైదరాబాద్ లో ప్రీ లాంచ్ పబ్లిసిటీ చేసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ అనుమతులు రాకముందే 10 నుంచి 15 ఎకరాల్లో భూములు కొనుగోలు చేయడం, భూముల ఓనర్లకు కొంత మేరకు మాత్రమే అడ్వాన్స్ ఇవ్వడం జరుగుతోంది. భూమి రిజిస్ట్రేషన్ అయ్యాక అసలు సిసలు అపార్ట్మెంట్ల ప్రీ లాంచ్ దందాకు తెరలేపుతున్నాయి రియాలిటీ సంస్థలు. భూమి పూజ చేయడం, ఓ మోస్తరు లెవెల్లో ఫ్లోర్లు వేయడం, ప్రీ లాంచ్ ఆఫర్లు ప్రకటించడం జరుగుతోంది. వెంచర్లు వేసి ప్లాట్లుగా విక్రయించాలని అనుకున్న వాళ్లు కూడా వందల ఎకరాలను ధర తగ్గించి గంపగుత్తుగా బేరానికి పెట్టినా కొనే దిక్కులేదు. అక్కడక్కడా లావాదేవీలు జరుగుతున్నా గతంలో చేసుకున్న ఒప్పందాలే తప్ప కొత్త కొనుగోళ్లు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు కూడా రియల్ ఎస్టేట్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది. సేవా రంగంలో అనిశ్చితి కొనసాగుతూ ఉండడం కూడా రియల్ ఎస్టేట్ లో మందగమనానికి కారణంగా భావిస్తున్నారు. రియల్ ఎస్టేట్ లో మందగమనం ఇప్పటికే చిన్న రియల్టర్ల దుకాణాలు మూతపడేలా చేస్తోంది. పేరున్న రియల్టర్లు మినహా మిగతా వారు ఈ ఒత్తిడిని తట్టుకునే పరిస్థితి కనిపించడం లేదు. చిన్న బిల్డర్లు ఎప్పుడూ త్వరగా ప్రాజెక్ట్ పూర్తి చేసి తొందరగా ఫ్లాట్లు అమ్ముకుని రీజనబుల్ లాభంతో బయటపడాలని ఆలోచిస్తారు. కానీ ఏడాదిన్నరగా ఫ్లాట్లు అమ్ముడుపోకపోవడం, తెచ్చిన అప్పులకు పెరుగుతున్న వడ్డీలు వారిని భయపెడుతున్నాయి. ఈ ఒత్తిళ్లు తట్టుకోలేక కొందరు చిన్న రియల్టర్లు తమ ప్రాజెక్టులని పెద్ద రియల్టర్లకు అమ్మటానికి కూడా రెడీ అవుతున్నారు. కానీ కొన్ని ప్రాజెక్టులే అమ్ముడవుతున్నాయి. అది ఎంతో కొంత నష్టం తప్పడలేదనే వాదనుంది. అయితే ఇంకా ఎదురు చూసి మొత్తంగా మునిగే కంటే ఎంతో కొంత తక్కువ నష్టంతో బయటపడాలనే ప్రయత్నం చేస్తున్నారు చిన్న రియల్టర్లు. రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గడం ప్రభావం నిర్మాణ రంగాలపై ప్రత్యక్షంగా కనిపిస్తోంది. రియల్ ఎస్టేట్ తో నగదు చేతులు మారుతూ ఉంటుంది. ప్లాట్లు కొని నిర్మాణాలు చేపడతారు. ఇంజనీర్లు, మేస్త్రీలు, కార్మికులకు ఉపాధి లభిస్తుంది. రియల్ జోరు తగ్గడంతో వీరు బిల్డింగ్ పనులు చేయకుండా పరిశ్రమల్లో కాంట్రాక్ట్ పనులు చేసుకుంటున్నారు. మార్కెట్లో నగదు చలామణి ఎక్కువగా లేకపోవడంతో క్రయ విక్రయాలు నిలిచిపోయాయి. రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద పాత అగ్రిమెంట్ల రిజిస్ట్రేషన్ తప్ప కొత్తవి కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి తీవ్ర ఇబ్బందులు పడవలసి వస్తోంది. హైదరాబాద్ లాంటి మెట్రో నగరంలో గత కొన్నేళ్లుగా ఎప్పుడూ లేని స్థితిది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ ఇలా స్లమ్ చూసి చాలా కాలమైంది. అయితే మరో 6 నెలల్లో రియాలిటీకి మంచి రోజులు వస్తాయనే ఆశాభావం వ్యక్తమవుతోంది. ప్రతిసారి ఎన్నికలప్పుడు స్లమ్ మామూలు అయినా ఈసారి మందగమనం సుదీర్ఘంగా కొనసాగుతోంది. ముందస్తు ఎన్నికల హడావిడితో మందగమనం ఈసారి ఎన్నికలకు చాలా ముందే మొదలైంది. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. ఇప్పుడు స్థానిక ఎన్నికలు లైన్లో ఉన్నాయి. ఎన్నికలు ఏదైనా డబ్బు కావాల్సిందే. దీంతో నేతలు ఎక్కడికక్కడ డబ్బును పోగేస్తున్నారు. ఇప్పుడప్పుడే మార్కెట్లోకి క్యాష్ ఫ్లో ఉండే అవకాశం లేదు. సార్వత్రిక ఎన్నికలయ్యాక 6 నెలలకు అంటే డిసెంబర్ నాటికి పరిస్థితులు కుదురుపడతాయని, ఆ తర్వాత రియల్ ఎస్టేట్ ఎప్పట్లాగే పుంజుకుంటుందని, అంత ఆందోళన అక్కర్లేదనే వాదన కూడా ఉంది.
రియల్ ఎస్టేట్ లో మందగమనం ఎన్నికల కారణంగానే అన్న అభిప్రాయం లేకపోలేదు. ఎన్నికలు వచ్చినప్పుడు డౌన్ ట్రెండ్ సహజమే అంటున్నారు. ఎన్నికలు అయ్యాక 6 నెలల వరకు ఇదే పోకడ ఉంటుందని, తర్వాతే కుదుటపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రియల్ ఎస్టేట్ మార్కెట్ 2022 నుంచి నెమ్మదించింది. ఎన్నికలు ముగిసిన 6 నెలల వరకు ఇదే పరిస్థితి ఉంటుందనే చర్చ నడుస్తోంది. గత చరిత్ర చూస్తే ఎన్నికల సంవత్సరంలో స్థిరాస్తి రంగం కొంత నెమ్మదిస్తుంది. ఎంతో కాలంగా ఇదే సెంటిమెంట్ నడుస్తోంది. దీనికి భిన్నంగా గత ఎన్నికల సమయంలో మార్కెట్ పోకడ కనిపించింది. హఠాత్తుగా ముందస్తు ఎన్నికలు రావడం, అప్పుడే వేర్వేరు సమస్యల నుంచి రియల్ ఎస్టేట్ కోలుకుని పరుగులు పెడుతూ ఉండడంతో పెద్దగా ప్రభావం కనిపించలేదు. ఈసారి హోరాహోరీ పోరు తప్పదనే అంచనాలతో ముందస్తుగానే రాజకీయ వేడి రాజుకుంది. ఈ ప్రభావం కూడా మార్కెట్ పై కనిపిస్తోంది. అయితే అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నెలల వ్యవధిలోనే పార్లమెంట్ ఎన్నికలు రావడంతో మార్కెట్ కోలుకోలేదు. ఇప్పుడు మళ్లీ స్థానిక ఎన్నికలు కూడా లైన్లో పడ్డాయి. దీంతో డిసెంబర్ దాకా రియల్ ఎస్టేట్ మందగమనంలోనే ఉండొచ్చని అంచనా. ఎన్నికల సమయంలో బయట క్యాష్ ఫ్లో ఉండదు. సాధారణ సమయాల్లో రియాలిటీ మార్కెట్ లో ఉండే నేతల డబ్బంతా ఎన్నికలప్పుడు తరలిపోతుంది. అప్పుడు సహజంగానే ట్రెండ్ డౌన్ అవుతుంది. ఇప్పుడు ఎన్నికల మీద ఎన్నికలు జరుగుతూ ఉండడంతో నేతలకు ఊపిరాడడం లేదు. ఈ సమయంలో డబ్బును ఇన్వెస్ట్ చేసే పరిస్థితులు ఉండవు. దీనికి తోడు మార్కెట్ లో రియల్టర్లు కూడా పార్టీలకు నేతలకు మనీ సప్లై చేస్తూ ఉంటారు. వారి దగ్గర కూడా పెట్టుబడులకు డబ్బుండే అవకాశం లేదు. ఎన్నికల హడావిడి తగ్గి రాజకీయ పరిస్థితులు కుదుట పడితే నేతలు కూడా కాస్త రిలాక్స్ అయి మళ్లీ పెట్టుబడుల వేటలో పడతారు. అప్పుడు మార్కెట్ మళ్లీ పుంజుకునే అవకాశం ఉంది. డిసెంబర్ వరకు స్లంప్ ఉంటుందని, ఆ తర్వాత మంచి కాలం ఉండొచ్చని రియల్టర్లు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో సరఫరా డిమాండ్ సమతుల్యంగా ఉండేది. ఇటీవల కాలంలో ప్రీ లాంచ్లు బిల్డర్ల మధ్య పోటీతో డిమాండ్ కంటే సరఫరా పెరిగిందనే అభిప్రాయం మార్కెట్లో ఉంది. దీంతో నిర్మాణం పూర్తయి అమ్ముడుపోకుండా ఉన్న ఇళ్ల సంఖ్య గతంలో ఎప్పుడూ లేనంత ఎక్కువగా ఉంది. కొత్త ఇళ్ల ధరలు అందుకోలేనంతగా పెరగడంతో కొన్ని వర్గాల వారు పాత ఇళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. తమ బడ్జెట్ లో దొరికే ఇళ్లను కొనుగోలు చేస్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో ఈ తరహా లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక్కడ కొత్త ఇళ్ల లభ్యత సైతం తక్కువే. అయితే ఈ లావాదేవీల సంఖ్య కూడా తక్కువగానే ఉంది. దశాబ్ద కాలంగా ఎన్నడూ లేని విధంగా ఐటీ బూమ్ వల్లనో, పరిశ్రమల ఏర్పాటుతో పాటు అనేక కారణాల వల్ల అంతర్జాతీయ స్థాయి కంపెనీల పెట్టుబడులకు హైదరాబాద్ కేంద్రంగా మారింది. ఈ పాజిటివ్ అంశాలను రియల్ ఎస్టేట్ బిజినెస్ వ్యాపారులు తమ రియాలిటీకి అనుకూలంగా మలుచుకుని ఎన్నడూ లేనంతగా అపార్ట్మెంట్లు, ఇండివిజువల్ హౌస్ నిర్మాణాలను పెంచేశారు. అయితే మార్కెట్ ఎప్పుడూ ఒకేలా ఉండదన్న వ్యాపార సూత్రాన్ని పాటించడంలో మాత్రం గ్రేటర్ రియల్టర్లు విఫలమయ్యారు. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ డౌన్ కావడానికి చాలా కారణాలున్నాయి. ఇక్కడ అవసరానికి మించి నిర్మాణాలు జరిగిపోయాయి. జనం అవసరాలను దాటి కన్స్ట్రక్షన్ పెరిగింది. సెకండ్ ఇన్వెస్ట్మెంట్ అందరూ చేయలేరు. నగరానికి ఇబ్బడి ముబ్బడిగా కొత్త ఉద్యోగాలు రాలేదు. కొత్త కంపెనీలు కూడా రాలేదు. కమర్షియల్ స్పేస్ మిలియన్ల ఎస్ఎఫ్టీ ఖాళీగా పడుంది. సాఫ్ట్వేర్ నిపుణుల ఖర్చు తగ్గింది. వర్క్ ఫ్రం హోమ్ వల్ల ఆఫీస్ స్పేస్ డిమాండ్ తగ్గిపోయింది. రెంట్స్ రావడం లేదు. ఎస్ఎఫ్టీ 50 రూపాయలకు కూడా వెళ్లడం లేదు. అపార్ట్మెంట్ సేల్స్ బాగా పడిపోయాయి. కొత్త కన్స్ట్రక్షన్స్ కి సమాచారం కోసం వచ్చే వాళ్లే లేరు. అలాగని ల్యాండ్ సేల్స్ కూడా స్పీడ్ గా ఏవి లేవు. జనంలో కొనుగోళ్ల సామర్థ్యం తగ్గింది. ఆసక్తి తగ్గింది. సెకండ్ హ్యాండ్ సేల్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. చాలా వరకు కమర్షియల్ నిర్మాణాలు నిలిచిపోయాయి. రియల్ బూమ్ బాగుందనే కారణంతో కొందరు బిల్డర్లు అతిగా ఆశపడి ఇష్టారాజ్యంగా ధరలు పెంచేశారు. ఇప్పుడు ఒక్కసారిగా డిమాండ్ పడిపోవడంతో పెంచిన రేట్లు తగ్గించలేక కట్టిన ఇళ్లు అమ్ముడుపోక అయోమయ పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ నగరం నడిబొడ్డు దగ్గర నుంచి రీజనల్ రింగ్ రోడ్ అవతలి వరకు ఎక్కడ చూసినా ఇదే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ డౌన్ ట్రెండ్ ను ఎలా అధిగమించాలని రియల్ ఎస్టేట్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఒకప్పుడు భారీ అంతస్తుల్ని ఫ్యాషన్ గా చూసేవాళ్లు. కానీ ఇప్పుడు ఎక్కువ ఫ్లోర్ల నిర్మాణాలంటే అందరిలో మొహం మొత్తిందా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఒకే చోట వందల సంఖ్యలో ఫ్లాట్లు, పెద్ద పెద్ద ఆకాశ హార్మ్యాలు చూడ్డానికి బాగానే ఉన్నా నివాసానికి వచ్చేసరికి వాస్తవ కష్టాలు బోధపడుతున్నాయనే వాళ్లు ఉన్నారు. ప్రతిదానికి అన్ని అంతస్తులు కిందికి దిగడం చాలా మందికి కష్టంగా ఉంటోంది. ఎంత లిఫ్ట్ ఉన్నా నెల నెల మెయింటెనెన్స్ పేరుతో వేస్తున్న బాధుడికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతోంది. ఇప్పటికే ఫ్లాట్ ఓనర్లుగా ఉన్న వారి అనుభవాలు చూసి చాలా మంది మరీ పై అంతస్తులో ఉన్న ఫ్లాట్లపై ఆసక్తి చూపడం లేదనే వాదన కూడా ఉంది. ఇండిపెండెంట్ హౌస్ సెక్టార్ది మరో వ్యధ. హైదరాబాద్ నగర పరిసరాల్లో ఎక్కడ ఇండిపెండెంట్ హౌస్ కావాలన్నా భారీగా డబ్బులు సమర్పించుకోవాల్సిందే. వ్యవసాయ భూముల్లో ఉన్న విల్లాలకు కూడా కోట్లలో రేటు పలుకుతోంది. బాగా డబ్బున్న సంపన్నులే తప్ప మధ్యతరగతి ఇలాంటి ఇళ్లు కొనే సీన్ లేదు. ఏ మార్కెట్ అయినా మధ్యతరగతికి అందుబాటులో ఉంటేనే జోరు చూపిస్తుంది.
కానీ కొన్నాళ్లుగా రియల్ మార్కెట్ మధ్య తరగతికి దూరమైందనే వాదన కూడా ఉంది. సొంతిల్లు కొనాలనుకున్న వాళ్ళు కూడా కొన్నాళ్లు ఆగుదాం అనే ధోరణితో ఎదురుచూస్తున్నారు. గత 3 ఏళ్లుగా ఇంటి ధర గురించి ఎంక్వైరీ చేస్తున్న వాళ్లకు రేటు మరీ ఎక్కువగా ఉంటుందనే భావన కలుగుతోంది. ఇంత రేటు పెట్టి ఇప్పుడు కొనే కంటే కొన్నాళ్లు ఆగితే మార్కెట్ స్థిరీకరణ జరుగుతుందేమో అనే ఆలోచనతో ఉంటున్నారు. కొత్తిల్లు కొనేటట్టు లేదు, అలాగని సెకండ్ హ్యాండ్ ఇళ్లకు కూడా డిమాండ్ పెరగడం లేదు. రేటు తక్కువని పాతింట్లోకి వెళ్లే కంటే కాస్త లేట్ అయినా కొత్తిల్లే బెటర్ అనే ట్రెండ్ కూడా నడుస్తోంది. హైదరాబాద్ రియల్ మార్కెట్ ఇప్పటికే సంతృప్త స్థాయి దాటేసిందనే వాదన కూడా లేకపోలేదు. హైదరాబాద్ లో ఇళ్ల కోసం డిమాండ్ పెరిగే స్థాయిలో కొత్త కంపెనీలు, ఉద్యోగాలు రాని మాట వాస్తవం. అలాంటప్పుడు కొత్త ఇళ్లు ఎవరు కొంటారనేది $1 మిలియన్ ప్రశ్న. ఉద్యోగాలు పెరగకుండా వ్యాపారాలు కూడా విస్తరించే అవకాశం లేదు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఐటీ మీద అతిగా ఆధారపడుతోంది. మార్కెట్ అంచనాల్లోనూ కేవలం ఐటీ ఉద్యోగుల్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్న ధోరణి. ఇక్కడ చాలా రకాల పరిశ్రమలున్నాయి, లక్షల సంఖ్యలో ఉద్యోగులున్నారు. అన్ని రంగాల ఉద్యోగుల ఆదాయానికి బేరీజ్ వేసుకుని ప్లాన్ చేస్తే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. కానీ బిల్డర్లు ఆ పని చేయకపోవడం కూడా ప్రస్తుత మందగమనానికి ఓ కారణమని చెప్తున్నారు. హైదరాబాద్ లో మునుపెన్నడూ లేని విధంగా భారీ టవర్ల నిర్మాణం జరుగుతోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా కనీసం 42 అంతస్తులు నిర్మిస్తున్నారు. ఇంత భారీగా కడుతున్న టవర్లలో చాలా ఫ్లాట్లు అమ్ముడుపోవడం లేదనే విషయం వాస్తవం. ఈ విషయాన్ని బిల్డర్లు అనధికారిక సంభాషణలో అంగీకరిస్తున్నా పైకి చెప్పడానికి ముందుకు రావడం లేదు. ప్రజల జీవన ప్రమాణాలకు అనుగుణంగా పెరగాల్సిన రేట్లను ఇష్టారాజ్యంగా పెంచడం కారణంగా మధ్యతరగతి సొంతిల్లు కలగానే మిగిలిపోతోంది. సంపన్నులు కూడా గతంలో మాదిరిగా సెకండ్ ఇన్వెస్ట్మెంట్ కు ముందుకు రావడం లేదు.